హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ పావని శ్రీకాంత్. ఈరోజు రెసిపీ ఏంటబ్బా అని ఆలోచిస్తున్నారా? మీరు ఆలోచించే అంత గ్యాప్ కూడా నేను ఇవ్వను కదా. ఈరోజు బేబీ కార్న్తో ఒక రెసిపీ చేస్తున్నాను. నేనైతే ఈ బేబీ కార్న్ని జియో మార్ట్లో తీసుకున్నాను. నాకైతే ఇది ఫ్రీ డెలివరీ వచ్చింది. చూస్తూ ఉంటే ఏదో ఒక రెసిపీ చేయాలని అనిపించింది, సో వెంటనే పర్చేస్ చేసేసాను. మీరు ఎప్పుడైనా బేబీ కార్న్తో రెసిపీస్ ట్రై చేశారా? ట్రై చేయకుంటే ఇంకెందుకు లేటు, నా వీడియో చూసేసి మీరు ట్రై చేసేసేయండి. నేను ముందుగా వాటర్ తీసుకుంటున్నాను వాష్ చేసుకోవడానికి. నేనైతే ఇక్కడ నాకు కావాల్సిన సైజు అలానే షేప్ బట్టి నేను కట్ చేసుకుంటున్నాను. నాకు ఇలా వద్దు, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను చిన్న చిన్న పీసెస్ చేసుకుంటానంటే మీ ఇష్టం, అలా అయినా చేసుకోవచ్చు. నాకు ఎందుకో ఇలా చేయాలనిపించింది, సో నేను ఇలా చేస్తున్నాను. ఇదైతే ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా ఉన్నది కదూ. నేను ఇది తీసుకోవడం కానీ అలానే తినడం కానీ ఇదే ఫస్ట్ టైము. చూడాలి ఎలా ఉంటుందో. నాకైతే 100% హోప్స్ ఉన్నాయి ఇది బాగా వస్తుందని చెప్పి. నేను అలానే లాస్ట్లో రివ్యూ కూడా ఇస్తాను నాకు ఎలా వచ్చిందని. ఇప్పుడైతే బ్యాటర్ మిక్స్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకుంటున్నాను. అందులో కార్న్ఫ్లవర్ వేసుకుంటున్నాను. మాకు ఇక్కడ చిన్న ప్యాకెట్స్ అలవాయిలో ఉన్నాయి, సో నేను ఇవే తెచ్చుకున్నాను. ఇప్పుడు నేను దీంట్లో బేకింగ్ సోడా యాడ్ చేసుకుంటున్నాను. మాకు బేకింగ్ సోడా వద్దు అని అనుకుంటే అది స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో జీరా పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో శనగపిండి అంటే బేసన్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఎక్కువ యాడ్ చేయట్లేదు, ఆల్మోస్ట్ 1 to 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు ఇందులో మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కారం వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ తీసుకుంటున్నాను. మీరు స్పైసీ లెవెల్స్ తక్కువ తినే వాళ్ళైతే ఒక స్పూన్ తీసుకోండి సరిపోతుంది. మేము దానికన్నా తక్కువ తింటామంటే 1/2 స్పూన్ తీసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 లెమన్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఈ లెమన్ ఫ్లేవర్ వల్ల మొత్తం రెసిపీ టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం బ్యాటర్ని రెడీ చేసుకుందాము. ఫస్ట్ ఇదంతా మిక్స్ చేసుకోవాలి బాగా. ఇప్పుడు లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మనం మిక్స్ చేసుకునే ప్రాసెస్లో వాటర్ ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి. వాటర్ ఎక్కువ అయిందంటే మళ్ళీ మనకి అది వేయడానికి కూడా నీట్గా రాదు, అంత బాగా అనిపించదు. ఇంకా వంటలు లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి. నేనైతే సాల్ట్ లెవెల్ చూస్తున్నాను. సాల్ట్ ఎక్కువ ఉందంటే మళ్ళీ ఫ్రై అయిన తర్వాత ఇంకా ఎక్కువ అయిపోతుంది కదా, సో నేను కొంచెం సాల్ట్ లెవెల్ చూస్తున్నాను. ఇప్పుడు మనం ముందుగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న బేబీ కార్న్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. దాంట్లో ఏమైనా వాటర్ అలా ఉంటే ఒక 2 minutes అలానే వదిలేసేయాలి. మొత్తం బాగా డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. అంటే మరీ ఎక్కువ కావాలని ఏం లేదు, అలానే మళ్ళీ ఈ ఆయిల్ని రీయూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను పక్కన డీప్ ఫ్రై చేసిన కార్న్ని తీసుకోవడానికి ఒక బౌల్లో టిష్యూస్ వేసుకుంటున్నాను. అవును, మీరు ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ తింటారా? అందులో మీకు ఏవంటే చాలా ఇష్టం? కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు మనకి ఆయిల్ బాగా హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బేబీ కార్న్ని ఇందులో వేసుకుందాం. చిన్నగా డ్రాప్ చేసుకోండి, లేదంటే చెయ్యి కాలిపోతుంది. డ్రాప్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
చూస్తుంటే చాలా బాగుంది కదా. అంతవరకు లో ఫ్లేమ్లోనే చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు హై ఫ్లేమ్లో పెడితే కలర్ అయితే వచ్చేస్తుంది కానీ లోపల కుక్ అవ్వదు. సో లో ఫ్లేమ్లోనే చేసుకోండి, లేదంటే మీడియం ఫ్లేమ్ అయినా ఓకే, నో ప్రాబ్లం. ఇదైతే చాలా క్రిస్పీగా కుక్ అయితే బాగుంటుంది. నాకైతే ఈ రెసిపీ చాలా హ్యాపీగా అనిపించింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇది అలా అయినా తినేయచ్చు, లేదంటే టమాటో సాస్తో తింటే మాత్రం ఇంకా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు ట్రై చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.